హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు బ్యాచిలర్స్ కోసం చికెన్ వేపుడు చేసి చూపిస్తున్నానండి. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు ఈ మధ్య. మాకు అందుబాటులో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా రుచిగా ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ చూపించమని అడుగుతున్నారండి. సో వారందరి కోసం ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చేసుకునేటటువంటి బ్యాచిలర్ చికెన్ వేపుడిని చేసి చూపిస్తాను. మరి తయారీ విధానాన్ని చూడండి. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసి వేయండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ను కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాలన్నా బాగా వేయించుకోండి. ఈ చికెన్లో నుంచి మీకు కొద్దిగా నీళ్లు ఊరుతాయండి. ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిన దాకా వేగనివ్వండి. అలా వేగితే మీకు చికెన్లో ఉన్న నీసు వాసన మొత్తం పోయి ముక్క తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇలా చికెన్ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి నాకు అడుగున మాడదండి. ఒకవేళ మీరు అల్యూమినియం ప్యాన్లో కానీ ఇంకేదైనా ప్యాన్స్లో చేసుకునే పని అయితే కొద్దిగా అడుగున మాడుతుందండి. అందుకని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోండి. అడుగున మాడకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు చూసారా, ఒక 7-8 నిమిషాల తర్వాత మీకు ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క అనేది ఇలా కాస్త కలర్ మారుతుందండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయండి. 1.5 టీ స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 1 టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్యాన్కి మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి. అలా వేయించడం వల్ల ముక్క అనేది మీకు గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. పైన ఎర్రగా బాగా వేగుతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎర్రగా వేగింది కదా, మనకి ఉల్లిపాయ టమాటా కూడా బాగా వేగిపోయింది. ఇలా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుందండి. లేదు మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి వేపుడు అనుకుంటే ఇంకొద్దిగా కారం వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మరొక 2 నిమిషాలు వేయించండి. ఎందుకంటే మనం వేసిన ఈ మసాలా పొడులన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాలు వేయిస్తే మీకు ఈ విధంగా బాగా ఎర్రగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత సింపుల్లో చూడండి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేదనుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. చాలా సింపుల్గా మీకు అందుబాటులో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.